అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడు చంద్రబాబు నాయుడు, అక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ చేసినోడు చంద్రబాబు నాయుడు, నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఓట్లు వేశారు. వాళ్ళ మీద నమ్మకంతో వేసాం. వాళ్ళు చేసే వరకు చూడకుండా అభివృద్ధి జరుగుద్దంటారా అని మీడియా వారు మీరే క్వశ్చన్ వేస్తే మేము ఏం చెప్పాలి? 100% జరుగుద్ది. జరగటం కోసమే రాష్ట్రాల నుంచి, రాష్ట్ర వెలుపల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చి సొంత ఖర్చులు పెట్టుకుని లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదులో ఉన్నోళ్ళు అయితే 10-15 వేలు ఖర్చు పెట్టుకుని ఏసీలో ఉన్నోళ్ళు కూడా వచ్చి ఆ రోజు పోలింగ్ రోజున విపరీతమైన ఎండ, ఆ ఎండలో నుంచుని చెమట కారుతూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గెలవాలనే కోరికతో వచ్చినటువంటి వాళ్ళ ఆశ నెరవేరింది. రాష్ట్ర అభివృద్ధి కూడా నెరవేరుద్దని కోరుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెట్టులు నాటాడు చంద్రబాబు గారు. ఈయన పర్సనల్ సెక్యూరిటీ కోసం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఈయన చేసిన నేరాలు కానీ, ఆ నేరాల్లో బాధపడ్డటువంటి వాళ్ళు ఎక్కడ నన్ను ఏం చేస్తారనే భయంతో ఆ నాటిన చెట్లను కూడా పెద్ద పెద్ద వృక్షాలని చెట్లను కూడా నరికిచ్చాడు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు. అవునంటారా కాదంటారా? దానివల్ల మనకి 30-35 సెంటీగ్రేడ్ ఉండేటటువంటి ఎండ 45-47 సెంటీగ్రేడ్ వచ్చింది మొన్న. ఇది కూడా కారణం పర్యావరణాన్ని నాశనం చేయటం జగన్మోహన్ రెడ్డి గారి సొత్తే, ఆయనకే చెందుద్ది ఈ క్రెడిట్ కూడా. ఇకపోతే ప్లాస్టిక్ నిషేధించాలి, అది చాలా అత్యవసరం. ఎక్కడైనా సరే ప్లాస్టిక్ పడిందంటే పడినట్టు అటాగే ఉండిపోతుంది కానీ మట్టిలో కలిసిపోవట్లా. దానికోసమే కవర్లు రావాలి, ఇంకోటి రావాలని. ప్లాస్టిక్ కవర్లు వస్తే అమ్మే వాళ్ళని పట్టుకుంటున్నారు కానీ ఇండస్ట్రీస్ని మీరు ఎందుకు ఆపట్లా? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మంచిదే. పవన్ కళ్యాణ్ అనేవాడు ట్రెండ్ సెట్ చేస్తాడు, ట్రెండ్ ఫాలో అవ్వడం. అట్లాగే ఇవాళ పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసాడు కాబట్టే ఇక్కడ దాకా వచ్చాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు? మీరు నన్ను నమ్మండి, నేను మీకు మంచి చేస్తానంటే ఎలా నమ్మారు? ఈ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం ప్రాబ్లంగా ఉంది, దీన్ని నిషేధిద్దామంటే అతను ఇచ్చిన పిలుపుకి చూసుకోండి. మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పి బోర్డులు పెట్టుకుని ఎంతమంది తిరుగుతున్నారు, డిప్యూటీ సీఎం తాలూకా అని బోర్డులు పెట్టుకుని ఎంతమంది తిరుగుతున్నారు. అట్లాగే ప్లాస్టిక్ని నిషేధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తాలూకా అని చెప్పి కూడా తిరుగుతారని తెలియజేస్తున్నా. మంచి డెసిషన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలందరి కోసం, పర్యావరణం కోసం మనం సంపాదించుకుందాం, జేబులు వేసుకుందాం అనే రాజకీయ నాయకులను చూసాం కానీ పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థపరుడు, ఇలాంటి సంఘానికి ఉపయోగపడే పనులు చేసేవాడిని ఇంతవరకు మనం చూద్దాం ఇంకెన్ని మంచి పనులు వస్తాయో. అదేవిధంగా చంద్రబాబు గారు ఆర్థిక శ్వేతపత్రం రిలీజ్ చేసి దాంట్లో 14 లక్షల కోట్లు రాష్ట్రం మీద అప్పుభారం అని చెప్పి కూడా తెలియజేశారు. దీన్ని వైసీపీ వాళ్ళు కావాలని అధికారులతో చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్కువ చెప్పిస్తున్నారు అని కూడా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని మేము ఎదురైంది. పీడబ్ల్యూడీ కానీ, ఆర్ఎండ్బి కానీ, రెవెన్యూ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ప్రతి ఒక్క రంగంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆరోగ్యశ్రీ కూడా ఇంతవరకు పే చేయాల. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు పే చేస్తానన్నారు, విద్యా దీవెన ఇస్తానన్నారు, విద్యా వసతి కలగజేస్తానన్నారు. అవి ఏవి కూడా పెండింగ్లో ఉండిపోయినాయి. ఆ కాలేజీలో కూడా సర్టిఫికెట్లు కూడా చదువుకున్న పిల్లలకి ఇవ్వట్లా. అమ్మ సర్టిఫికెట్లో మా అబ్బాయికి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది, వెళ్ళాలంటే ఇంకా 70,000 కట్టి తీసుకెళ్ళండి అంటున్నారు. ఏంటని అడిగితే జగన్ కట్టాడుగా అంటే జగన్ కట్టలేదు, జగన్ పిలువు కట్టుతాడేమో అని మాట్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ అలాగే ఉంది. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతకుముందు చక్కగా అమలైంది. ఈయన వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అనేది సరిగా అమలు కాల. తీసుకోండి ఒక్కొక్కటి మీరు ఒక్కో రంగంలో చూసుకోండి ఎంత అవినీతి జరిగిందో. రెవెన్యూలో చూసుకోండి. ఇవాళ అతను జోగి రమేష్ మీద ఏ విధంగా అగ్రిగోల్డ్ ఆస్తులు కూడా మీరు దొంగ పట్టాలు పుట్టించేసి ఏ విధంగా అమ్ముకుంటారండి? అగ్రిగోల్డ్ బాధితులకి ఆ రోజునే ఇదే జగన్మోహన్ రెడ్డి మొత్తం మీ డబ్బులన్నీ నేనే ఇస్తా, మీకు ఇవ్వాల్సిందే 6,000 కోట్లే, ఇక్కడ ఉన్నాయి ఆడియి 19,000 కోట్ల దాకా ఉన్నాయి, చంద్రబాబు మెడలు వంచి ఆస్తులన్నీ లాక్కుని మరీ మీకు పంచుతానన్నాడు. పంచుకోకుండా మీ ఎమ్మెల్యేలు మీరు పంచుకుంటానిక? ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి. మీరు చెప్పినాయే కదండి ఇవన్నీ, మీరు చేయలేదు కదా, అందుకే కదా ప్రజలు వెట్టెళ్ళింది. మీ నవరత్నాలు కూడా సక్రంగా అమలు జరక్కేగా ప్రజలు బయటికి వెళ్ళిపోయింది. ఉచితంగా మీరు అన్ని పథకాలు పెట్టి అంత ఇదిగా ఇచ్చినా కానీ పిల్లల భవిష్యత్తే కావాలి, పిల్లల ఉద్యోగాలు కావాలి, పారిశ్రామికీకరణ కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి. మన పోరంబోగుల్లాగా కూర్చోబెట్టి పెడుతున్నాడే కానీ వీడు ఏ పని మనకు కల్పించాలి. అదే పనికి వెళ్తే మనకి ఎంత వస్తాయి? రోజుకి 600, 700 ఎంత వస్తాయి? ఫర్ మంత్ ఎంత వస్తాయండి? 18,000, 20,000 రూపాయలు వస్తాయి.
నువ్వు ఇవ్వటం ఏంటి? ఆలోచించండి. నిజంగా ఎకనామికల్లీ బ్యాక్, హీ హాజ్ దేర్ ద సమ్ డిసీజ్ ఆల్సో. నువ్వు ఇవ్వు, దెన్ యూ విల్ గివ్. అసలు ఇది మన ఆరోగ్యశ్రీయే అమలు చేయలేదు సరిగ్గా. లేదండి, అన్నీ అంత ఫాల్స్. నీకు కారు ఉందని, నీకు 5 ఎకరాల పొలం ఉందని, నీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, కరెంటు హోల్డర్ల మీద నీ ప్రభుత్వాన్ని నడుపుకుంటానికి కరెంటు బిల్లు ఎక్కువ వేసింది నువ్వే, ఎక్కువ యూనిట్లు వచ్చిందని చెప్పి వాళ్ళకి వైట్ కార్డు ఆపింది నువ్వే, పెన్షన్లు ఆపింది నువ్వే, రకరకాలవన్నీ ఆపింది నువ్వే. ప్రజలు మోసం తెలుసుకున్నారు. ఇవాళ గౌరవనీయులైన సీనియర్ నాయకులు, నిజాయితీ పరులైన పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు. వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళు ఎలా పరిపాలిస్తారో చూసిన తర్వాత మనం ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. నా ఎయిమ్ ఒకటే, ఐఎమ్ కాపు, ఐ హ్యావ్ గివ్ ద సపోర్ట్ అవర్ కాపు కమ్యూనిటీ అండ్ ఆల్సో అవర్ కాపు హ్యాస్ గివ్ ద సపోర్ట్ టు ద చంద్రబాబు నాయుడు. వాట్ ద డెసిషన్ హ్యాస్ అవర్ పవన్ కళ్యాణ్ టేకెన్ ఇట్, వీ హ్యావ్ ఆల్ సపోర్టెడ్ టు గివ్ ద సపోర్ట్ టీడీపీ ఆల్సో. నౌ ఆల్వేజ్ వీ హ్యావ్ ఫాలో ద పవన్ కళ్యాణ్. That's all.